హలో గాయ్స్, వెల్కమ్ టు మిసెస్ పుష్ప కటెల్ ఛానల్. ఇవాల్టి మన వీడియోలో మన సబ్స్క్రైబర్ అడిగిన ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. లావణ్య గారు కమెంట్ చేశారు, హాయ్ అక్క, మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేశాను. ఎడిబుల్ ప్రింట్ టాపర్స్, నాన్ ఎడిబుల్ ప్రింట్ టాపర్స్, ఫోండెంట్ కేక్స్కి ప్రైస్ ఎలా వేసుకోవాలి, ఏ కేక్కి ఎంత చార్జ్ చేయాలి చెప్పండి అక్క ప్లీజ్ అని అడుగుంది. సో థ్యాంక్ యూరా కమెంట్ చేసినందుకు. మూడు వచ్చి డిఫరెంట్ టాపిక్స్, కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి నేను స్ప్లిట్ చేసి చెప్తాను. ప్రజెంట్ అయితే ఎడిబుల్ అండ్ నాన్ ఎడిబుల్ టాపర్స్ గురించి చెప్తాను. ఫౌంటైన్ కేక్స్ అనేది అది పెద్ద టాపిక్. నెక్స్ట్ ఒక వీడియో చేసి మీకు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. నాన్ ఎడిబుల్ గురించి చూద్దామంటే, నాన్ ఎడిబుల్ అంటే మనం పేపర్స్తోని, కలర్ ప్రింట్తోని కానీ లేదా ఫోటో ప్రింట్తోని కానీ చేస్తారు. కొన్ని బయట జంగిల్ థీమ్ లాంటివి అయితే బయట ఈజీగా దొరుకుతాయి మార్కెట్లో, 40 రూపీస్ 50 రూపీస్కి అలాగా. అవైతే ఈజీగా మీరు కొనుక్కొని జస్ట్ ఇలాగా అప్లై చేసుకోవడం అంటే ఇన్సర్ట్ చేసుకోవడమే. అలాంటి నాన్ ఎడిబుల్ టాపర్స్కి మీరు అది ఎంత కాస్ట్ అయితే తీసుకుంటున్నారో అది యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే 50 రూపీస్కి కొన్నారు అనుకుంటే ఆ 50 రూపీస్కి ఆ డిజైన్కి మీరు చార్జ్ చేస్తే సరిపోతుంది. అలా కాదు, వాళ్ళు కస్టమైజ్డ్ అడిగారు అంటే బయట దొరకలేదు, అలాంటివి దొరకవు కూడా, కొంచెం డిఫరెంట్గా వాళ్ళు కస్టమైజ్డ్గా అడిగారు అని అంటే అది మీరు ఒక యాప్ సజెస్ట్ చేస్తాను. పినింట్రెస్ట్ అనే యాప్లో వచ్చేసి అన్ని ప్రింటబుల్ కేక్ టాపర్స్ అనేది దొరుకుతాయి ఈజీగా. సో యాప్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి, నేను ఆ యాప్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూజ్ చేసుకోండి. దాంట్లో పిక్చర్స్ అనేటివి చాలా క్వాలిటీగా ఉంటాయి, కొన్ని మీరు సెర్చ్ చేసుకోవాలి. ఇలాగా మనం పినింట్రెస్ట్లో డౌన్లోడ్ చేసిన పిక్చర్స్ అన్నీ కూడా WPS ఆఫీస్ అనే యాప్లో నేను ఎడిట్ చేస్తాను, అంటే కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఒక A4 పేజ్లో అన్నీ సెట్ చేసుకుంటే మనకు ఒకే కలర్ ప్రింట్ తీసుకుంటే డబ్బులు సేవ్ అవుతాయి. ఎడిటింగ్కి నేను యూజ్ చేసే యాప్ కూడా ఫోన్లోనే యూజ్ చేస్తాను. దీనికి విడిగా ల్యాప్టాప్ ఏం అవసరం లేదు, ఫోన్లో నుంచే మనం అన్నీ చేసుకోవచ్చు. ఈ యాప్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, సో కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. అండ్ దెన్ ఈ పేజ్ని మనము వచ్చేసి బయట షాప్స్కి తీసుకెళ్ళి కలర్ ప్రింట్ అడిగామంటే ఇస్తారు. బేసిక్గా కలర్ ప్రింట్ వచ్చేసి 10 రూపీస్ది తక్కువ క్వాలిటీకి ఉంటుంది, 20 రూపీస్ కొంచెం క్వాలిటీ బాగుంటుంది, పేపర్ కూడా థిక్గా ఉంటుంది. నేను అదే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో చూస్ చేసుకునేటప్పుడు కొంచెం కలర్ ప్రింట్ బాగుస్తుందా లేదా మంచి దగ్గర చూస్ చేసుకోండి. ఆ పీపీటీలో ఈ టాపర్స్ అన్నీ ఎలా పెడతారు, ఎలా ప్రింట్అవుట్ చేస్తారు, ఇవన్నీ మీకు తెలీదు అనుకుంటే కమెంట్ చేయండి, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో కలర్ ప్రింట్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ పేపర్స్లో ఉన్న టాపర్స్ అన్నీ కూడా నేను సిజర్తో ఫస్ట్ కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్న తర్వాత ఒక థిక్ కార్డ్ పేపర్స్ అంటారు, అంటే ఇన్విటేషన్ కార్డ్స్ కానీ, నేను అలాంటి కార్డ్స్ చాలానే ఉన్నాయి ఇంట్లో, వాటికి నేను ఫెవికాల్ వేసి అంటించేస్తాను. దాని తర్వాత మళ్ళీ వాటిల్ని కట్ చేస్తాను అనమాట. కట్ చేసిన తర్వాత ఇప్పుడు టాపర్స్ అయితే రెడీ అయిపోయాయి. దీన్ని మనం ఇన్సర్ట్ చేయడానికి టూత్ పిక్ తోటి పేస్ట్ చేయాలి కాబట్టి, అంటించాలి కాబట్టి, టూత్ పిక్స్ అనేది మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ఎనీ గ్రాసరీ షాప్స్లో కూడా ఇవి దొరుకుతాయి. అవి తీసుకొని గ్లూ గన్ అంటారు, అంటే ఇదనమాట, గ్లూ గన్ తోటి అంటించేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి ఆ ఫెవికాల్ మీద జస్ట్ కొంచెం గ్లూ గన్ అప్లై చేస్తే మీకు ఈజీగా అంటుకుపోతుంది. గ్లూ గన్ దొరకలేదు అనుకుంటే మీరు ఫెవిస్టిక్ లాంటివి, ఎనబాండ్ లాంటివి కూడా యూజ్ చేయొచ్చు, బట్ లైట్గా అప్లై చేయండి సరిపోతుంది. సో దీనికి కాస్ట్ ఎలాగా క్యాల్కులేట్ చేయాలి అంటే, మొత్తంగా ప్రింటింగ్కి 20 రూపీస్, ఎడిటింగ్కి ఒక 20 రూపీస్ అలా వేసుకోండి. అండ్ మీరు కటింగ్ 2 టైమ్స్ కటింగ్ చేసిన దానికి పేస్టింగ్, గ్లూగన్ ఇవన్నీ కలిపి ఒక 80 to 100 రూపీస్ అలా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్రెసెంట్ డిజైన్కి అయితే నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది కాబట్టి నేను 150 రూపీస్ ఫర్ ఆల్ టాపర్స్ అలా తీసుకున్నాను అనమాట. సో కేక్ ఛార్జ్ ప్లస్ ఈ టాపర్స్ ఛార్జ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మీరు చెప్పచ్చు. యావరేజ్ లేబర్ కాస్ట్ అంటే మనం చేసే పనికి కాస్ట్ వచ్చేసి పర్ అవర్ 75 రూపీస్ అనమాట. సో దాన్ని బట్టి మీకు ఎంత టైం తీసుకుంటున్నారో, దీనికోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో మీరు క్యాల్కులేట్ చేసుకొని డిజైన్ కాస్ట్ అనేది కస్టమర్స్కి ఈజీగా చెప్పచ్చు. మ్యాక్సిమం నేను ఈ మెథడే ఫాలో అవుతాను, నాకు లో బడ్జెట్లో అయిపోతుంది. కస్టమర్కి కొంచెం హై బడ్జెట్లో చేసుకోవాలి అనుకుంటే ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఫోటోషాప్కి తీసుకెళ్తే వాళ్ళు ఫోటో ప్రింట్ అడిగితే ఇచ్చేస్తారు.
స్టార్టింగ్ సైజ్ ఫోటో వచ్చేసి 60 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, దానికి బేస్ చేసుకొని మీరు క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా ఆన్‌లైన్ క్లాసెస్‌లో మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ కాంటాక్ట్ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము మీకు ఇస్తాము. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా బాయ్.